ఈ రోజుల్లో ముఖ్యంగా కోవిడ్-19 టైంలో చాలా మందిలో విటమిన్ డి లోపం ఉండడం వింటూ ఉన్నాము. మీ కేర్ తీసుకునే మోదీ కేర్ విటమిన్ డి3ని కూడా లాంచ్ చేసింది. దానికి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో మనం చర్చించుకుందాము. హలో అండి. వెల్కమ్ టు మీ ఛానల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇన్కమ్. నా పేరు జయశ్రీ ఆచారి. నేను మోదీ కేర్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. దూరంగా ఉన్న కన్సల్టెంట్ గ్రూప్స్ కోసం మీ అందరి కోసం ఈ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అయితే ఈ వీడియోలో మనం చర్చించుకునే విషయాలు ఏంటంటే వాట్ ఈస్ vitamin D3, why your body needs vitamin D3, how much it required, what are the sources of vitamin D3, what are the side effects, who needs to take confirmation of doctor, Modi Care vitamin D3 details in detail. ఈ విషయాలన్నీ కూడా వీడియోలో చెప్పబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా పూర్తిగా చూసి వివరాలు సేకరిస్తారని భావిస్తున్నాను. హాఫ్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా డేంజరస్ కాబట్టి మీరు పూర్తిగా ఈ వీడియో అంతా చూడండి. చివరిలో నేను ఈ డి విటమిన్ ఎక్కువగా డోస్ ఉంటే గనక ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అనే విషయాలు కూడా చెప్పడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. ఇప్పుడు విటమిన్ డి అంటే ఏంటి, విటమిన్ డి3 అంటే ఏంటి, డి1 డి2 అంటే ఏంటి అనే విషయాలు ఒక చిన్న వివరణ ఇక్కడ ఇచ్చాము. సన్షైన్ విటమిన్ డి అనేది సన్షైన్ విటమిన్ అన్నమాట. అంటే సూర్యరశ్మి నుంచి పొందేటటువంటి విటమిన్ ఇది ఒక్కటే మనకి సూర్యరశ్మి నుంచి లభ్యమవుతుంది, మన బాడీలో తయారవుతుంది. ఎలా అంటే సూర్యరశ్మి నుంచి అల్ట్రావైలెట్ రేస్ రావడం, అవి స్కిన్ మీద పడడం జరిగిన తర్వాత స్కిన్ కింద ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని ఈ అల్ట్రావైలెట్ రేస్ కలిసి విటమిన్ డిని తయారు చేస్తాయి అన్నమాట. ఈ విటమిన్ డి అనేది డి1 డి2 డి3 కాంపౌండ్ అన్నమాట. ఇప్పుడు డి1 గురించి అంత ముఖ్యంగా అంటే అంత అవసరం ఉండదు, కానీ డి2 డి3 అనేవి మనం చక్కగా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక చిన్న సెంటెన్స్ అండి. మోదీ కేర్ వెల్ విటమిన్ డి3 బ్రింగ్స్ సన్షైన్ ఇన్ యువర్ లైఫ్ అనేటటువంటి సెంటెన్స్ ఇక్కడ ఇచ్చారు. అంటే మోదీ కేర్ విటమిన్ డి3 వాడుకోవడం వలన మీ ఆరోగ్యం బాగుండి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఆ విధంగా మీ జీవితంలో వెలుగు వస్తుంది. అదే విధంగా ఈ యొక్క మోదీ కేర్ బిజినెస్ చేసుకోవడం వలన కూడా మనీ సంపాదించడం జరుగుతుంది. సో ఆ విధంగా కూడా జీవితంలో వెలుగు వస్తుంది అనేటటువంటి ఒక విషయం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వస్తే డి విటమిన్ లోపం వల్ల కలిగేటటువంటి పరిస్థితులు ఏంటో చూద్దాము. రెగ్యులర్ సిక్నెస్, ఫ్యాటిక్, బోన్ అండ్ బ్యాక్ పెయిన్, లో మూడ్స్, వూండ్ హీలింగ్ అంటే వూండ్ హీలింగ్ అయినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటే కనుక విటమిన్ డి3 లోపం ఉన్నట్టుగా చెప్తారనమాట. అలాగే హెయిర్ లాస్, మజిల్ పెయిన్, ఇంకా లాంగ్ టర్మ్ డెఫిషియన్సీలో ఏంటవుతుంది, విటమిన్ డి3 లాంగ్ టర్మ్ డెఫిషియన్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయి అంటే కార్డియోవాస్క్యులర్ కండిషన్, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్, న్యూరలాజికల్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, సర్టెన్ క్యాన్సర్, ఎస్పెషల్లీ బ్రెస్ట్, ప్రోస్టేట్ అండ్ కొలన్. ఇప్పుడు విటమిన్ డి మీ శరీరంలో ఎంతవరకు అవసరం అనేటటువంటి విషయం చూద్దాం. ఇక్కడ డాక్టర్ వికే మిశ్రా గారు ఎండి డిఎం గ్యాస్ట్రియో స్పెషలిస్ట్ అన్నమాట. ఈయన చెప్పిన విధానం ప్రకారం ఈ యొక్క విటమిన్ డి మీ ఏజ్ ప్రకారం, ఇంకా మీ స్కిన్ కలర్ ప్రకారం, తర్వాత విటమిన్ డి లెవెల్స్ ఇన్ బ్లడ్, తర్వాత యువర్ లొకేషన్, స్కిన్ ఎక్స్పోజర్ అండ్ మెనీ మోర్ ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీ వయసు, మీ స్కిన్ కలర్తో పాటు మీరున్నటువంటి లొకేషన్, మీరు ఎక్కడ ఉంటున్నారు, అపార్ట్మెంట్లో ఉంటున్నారా, ఇండివిజువల్ హౌస్లో ఉంటున్నారా, మీ ఇంటి ముందు వాకిల ఉందో లేదా, మీరు ఓపెన్గా స్కిన్ ఎక్స్పోజ్ చేయడం జరుగుతుందా లేదా, ఇలాంటి విషయాల మీద ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే విటమిన్ డి అనేది స్కిన్ మీద పడినటువంటి సూర్యరశ్మి వలన
తయారవుతుంది. సో, సూర్యరశ్మి మీ ఒంటి మీద పడినప్పుడు విటమిన్ డి ఎంత మోతాదులో తయారవుతుందో మనం చెప్పడం కష్టం. ఇప్పుడు ఈ కోవిడ్ సిట్యుయేషన్‌లో కూడా ఏంటంటే చాలామంది ఇళ్లలో ఉండిపోయారు. బయట వెళ్ళడం జరగలేదు. సో, ఈ సిట్యుయేషన్‌లో కూడా విటమిన్ డి లోపం అనేది సంభవించడానికి పూర్తిగా ఛాన్స్ ఉన్నది. టెస్ట్‌లో ఒకవేళ విటమిన్ డి టెస్ట్ చేయించుకుంటే గనక, ఆ టెస్ట్‌లో మీకు 12 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ అంటే ఈ టెస్ట్ చేయించుకున్నప్పుడు మీకొక మెజర్‌మెంట్ ఇస్తారు. 12 నానోగ్రామ్స్ మిల్లీలీటర్ ఉంటే గనక ఈ యొక్క విటమిన్ డి డెఫిషియన్సీలో ఉన్నట్టు అర్థం అన్నమాట. ఇన్‌సఫిషియంట్ అంటే 12, 13 నుంచి 20 లోపల నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ ఉంటే కనుక సఫిషియెంట్‌గా లేదని అర్థం. సఫిషియెంట్ అంటే బిట్వీన్ 20-50 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ అనేది కరెక్ట్ మెజర్‌మెంట్ అన్నమాట. ఇలా గనుక ఉంటే ఆరోగ్యవంతులని అర్థము. గ్రేటర్ థాన్ 50 నానోగ్రామ్ మిల్లీలీటర్స్ హైగా ఉందని అర్థం. అప్పుడు మనం విటమిన్ డికి సంబంధించిన కేర్ తీసుకోవాలి. బ్యాలెన్స్ కోసం కేర్ తీసుకోవాలి. అలాగే ఒక చిన్న జనరల్ నాలెడ్జ్ విషయం ఏంటంటే కోవిడ్ టైంలో డాక్టర్ భాను ప్రసాద్ ఫ్రమ్ న్యూయార్క్ అనే ఈయన సజెస్టెడ్ vitamin D levels of 80 to 100 nanograms per milliliter to control the inflammation of COVID-19 situation. Okay, inflammation of లంగ్స్ అన్నమాట. కోవిడ్-19 సిట్యుయేషన్‌లో 80 నుంచి 100 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి వీళ్ళు సజెషన్ ఇచ్చారు. ఆ విధంగా మెయింటైన్ చేయడానికి 6000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ 5 డేస్. 5 డేస్‌కి 6000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది ఒక మెజర్‌మెంట్ అన్నమాట. సో, ఇలాగ 5 డేస్ ఇచ్చి తర్వాత మెల్లిగా రిడ్యూస్ చేసి నార్మల్ డోస్‌లో ఇవ్వడం జరిగింది. అది చాలా బాగా వర్కౌట్ అయిందన్న విషయం ఈ యొక్క అంతర్జాలంలో మనకి తెలిసిందనమాట. ఇప్పుడు ఈ విటమిన్ డి గురించి మరికొంచెం డీప్‌గా చెప్పుకుందాం. ఇట్స్ ఎ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ in a family of compound that includes vitamins D1, D2, D3. అంటే విటమిన్స్ అనేవి 2 రకాలండి. ఒకటేమో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఇంకొక వెరైటీ ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నమాట. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ బాడీలో ఉండవు. వాటర్‌తో పాటు బయటకు వెళ్ళిపోతాయి. కానీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటంటే ఇవి బాడీలో స్టోర్ అవుతాయి. ఈ యొక్క డి విటమిన్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుందంటే లివర్‌లో, తర్వాత కిడ్నీ దగ్గర స్టోర్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ విటమిన్ డి అనేది 3 కాంపౌండ్ D1, D2, D3 అనే కాంపౌండ్‌లు మనం ముందుగా చెప్పుకున్నట్లు. ఈ D1 అనేది అంత ఇంపార్టెంట్ కాదు. D2, D3లు అనేవి గురించి మనం బాగా తెలుసుకోవాలి. విటమిన్ D2 అంటే కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్, మష్రూమ్స్ అండ్ ఈస్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. అంటే ప్లాంట్స్ ఇంకా ప్లాంట్స్ సంబంధించినటువంటి ఈ జాతులు, మష్రూమ్ జాతులు, తర్వాత ఈస్ట్‌ల మీద ఈ సన్ రేస్ పడినప్పుడు ఈ విటమిన్ D2 అనేది ఫామ్ అవుతుంది. అలాగే D3 అనేది స్కిన్ మీద, యానిమల్ స్కిన్ మీద పడినప్పుడు ఈ సన్ రేస్ అనేవి ఈ విటమిన్ D3 అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇది మన బాడీలోనే ఇది ఫామ్ అవుతుందన్నమాట. అలాగే మనం విటమిన్ D3 సప్లిమెంట్స్ తీసుకున్నా సరే యానిమల్ సోర్సెస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అలాగే విటమిన్ డి ప్రొడ్యూస్డ్ ఇన్ యువర్ స్కిన్ ఇన్ రెస్పాన్స్ టు సన్‌లైట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ దట్ ఇంప్రూవింగ్ విటమిన్ డి స్టేటస్. ఎక్కువగా మనం ఇది ఫ్రీగానే లభ్యమవుతుంది కదా! సన్‌లో కొంచెం సేపు ఎవ్రీడే గడిపితే సన్ రేస్‌లో ఈ విటమిన్ డి అనేది లభ్యమవుతుంది. సో, అది మాత్రం నిజం. అయితే చాలా మంది ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వలన ఈ విటమిన్ డి లోపం అనేది ఇప్పుడు లేటెస్ట్ ప్రాబ్లమ్ అన్నమాట అందరికి. అయితే ఈ విటమిన్ డి ఎందులో లభిస్తుంది? సప్లిమెంట్స్ వైపు చూస్తే కనుక సాల్మన్, సార్డినస్, ఎగ్ యాక్, ష్రింప్, మిల్క్ ఫోర్టిఫైడ్, cereal ఫోర్టిఫైడ్, యోగర్ట్ ఫోర్టిఫైడ్, ఆరెంజ్ జ్యూస్ ఫోర్టిఫైడ్ ఇలాంటి ఐటమ్స్‌లో విటమిన్స్ D3 లభ్యమవుతుంది. ఈ ఐటమ్స్ రెగ్యులర్‌గా తీసుకున్నప్పుడు కూడా మీరు విటమిన్ D3ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి హార్డ్ టు గెట్ ఇనఫ్ విటమిన్ డి ఈచ్ డే త్రూ సన్ ఎక్స్‌పోజర్ అండ్ ఫుడ్స్ అలోన్. ఇప్పుడు అవసరమైనటువంటి తగుమాత్రం విటమిన్ డి
అనేది లభ్యం కావట్లేదనే విషయం ఎలా తెలుస్తుందండి? నీరసంగా ఉన్నప్పుడు పైన చెప్పిన వివరాల ప్రకారం నీరసంగా ఉన్నప్పుడు, హెయిర్ లాస్ అయిపోతున్నప్పుడు, ఇలాగ రకరకాల కండిషన్స్ చెప్పాం కదా! అలా ఉన్నప్పుడు విటమిన్ డి లోపం ఉంది అని తెలుస్తుందనమాట. సో, అవి మన టెస్టుల ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఈ యొక్క ఆహారం తర్వాత ఈ సన్ రేస్ అనేవి సరిగ్గా బాడీకి అందట్లేదనేటటువంటి విషయం అర్థమవుతుంది. సో, సప్లిమెంట్స్ ద్వారా ఇది మనం నిర్మూలన చేసుకోవచ్చు. సో, టేకింగ్ విటమిన్ డి సప్లిమెంట్స్ క్యాన్ హెల్ప్. డాక్టర్ గారు కూడా విటమిన్ డి మీరు ఈ రీజన్స్‌తో హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ గారు కూడా అన్ని విటమిన్స్‌తో పాటు విటమిన్ డి3 కూడా సజెషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రిస్క్రిప్షన్‌లోని. సో, ఇది కనుక మీరు టెస్ట్ చేసుకుని మీ సొంతంగా ఒకవేళ వాడుకోవాలి అనుకుంటే సప్లిమెంట్ టెస్ట్ చేసుకుని ఒకవేళ డెఫిషియన్సీ పైన చెప్పిన వివరాల ప్రకారం డెఫిషియన్సీ ఉంది అనుకుంటే డి3 సప్లిమెంట్స్ తప్పకుండా వాడండి. ఓకే. సో, దీనికి సంబంధించినటువంటి కొన్ని అంటే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇప్పుడు ఇఫ్ టేకెన్ ఇన్ ఎంప్టీ స్టమక్ అంటే ఖాళీ కడుపులో తింటే గనుక గ్యాస్ట్రిక్ అయిపోతుందనమాట. ఇన్ కేస్ ఆఫ్ తర్వాత ఓవర్ డోసెస్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువగా ఈ టాబ్లెట్లు తీసేసుకోవడం, తర్వాత ఎక్కువగా దీనికి సంబంధించిన ఫుడ్ తినడం అనేటటువంటి జరిగితే గనక గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి. కడుపు నొప్పులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా సంభవించడానికి కారణం అవుతుందనమాట. అలాగే ఇంకోటేంటంటే ఓవర్ డోసెస్ ఆర్ లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ సప్లిమెంట్స్ ఆఫ్ విటమిన్ డి కాజెస్ కిడ్నీ ట్రబుల్. ఎందుకంటే ఇది స్టోర్ అవుతుంది. బాడీలో ఇది స్టోర్ అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎక్సెస్ విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోకూడదనమాట. తగు మాత్రం విటమిన్ డి అంటే మీ బాడీలో విటమిన్ డి ఎంత అవసరమో అంతవరకే ఉండాలి కాబట్టి బ్యాలెన్స్డ్‌గా తీసుకోవాలనమాట. అండర్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ అండ్ ఇన్ డాక్టర్స్ అబ్జర్వేషన్ పేషెంట్స్ మస్ట్ టేక్ డాక్టర్స్ అడ్వైస్. ఒకవేళ మీరు డాక్టర్ అబ్జర్వేషన్‌లో ఉన్నప్పుడు, మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లో ఉన్నప్పుడు, ఒకవేళ విటమిన్ డి3 మీకు ఎవరైనా సజెషన్ చేస్తే కనుక ముందుగా మీ ప్రిస్క్రిప్షన్‌లో ఏమైనా విటమిన్ డి టాబ్లెట్స్ ఉన్నాయా ఏంటి అనేటటువంటి విషయం చర్చించాలి మీ డాక్టర్‌తోని. అలా చర్చించిన తర్వాత ఒకవేళ విటమిన్ డి3 మీరు ఈ మన మోదీ కేర్ విటమిన్ డి3 కానీ ఏదైనా సప్లిమెంట్ కానీ తీసుకోదలిచినప్పుడు ఆ విషయం డాక్టర్ గారికి చెప్తే ఆయన బ్యాలెన్స్ చేసి మీకు కరెక్ట్‌గా మెడిసిన్ ఇస్తారనమాట. అదే విధంగా మీ సొంతంగా ఈ మెడికల్ అబ్జర్వేషన్‌లో ఉన్నవాళ్ళు ఈ విటమిన్ డి3 వాడడం కూడా కరెక్ట్ కాదనమాట. ఇఫ్ you get less or insufficient levels in your vitamin D test, you will start vitamin D till the levels will come in normal in your vitamin D test. మీరు విటమిన్ డి టెస్ట్ ఫస్ట్ చేయించుకున్నారనుకోండి, మీకు ఇన్సఫిషియంట్ లెవెల్స్ ఉన్నాయి అని తెలిస్తే కనుక మీరు ఈ విటమిన్ డి వాడుకోవచ్చు, డి3 వాడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మీరు ఎన్ని రోజుల వరకు వాడాలి? మళ్ళీ కొద్ది రోజులు, ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు వాడిన తర్వాత మీరు మళ్ళీ విటమిన్ డి టెస్ట్ చేయించుకున్నప్పుడు మీకు నార్మల్‌గా ఉంది అనిపిస్తే అక్కడితో ఆపివేయొచ్చు. నార్మల్‌గా ఉండడానికి మీకు కావాల్సిన డోస్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్‌ట్రా డోసులు తీసుకోనవసరం లేదు. దానికి సంబంధించిన ఆహార పదార్థాలు తింటూ ఉండడం, సన్ రేస్ పడేలాగా బయట తిరుగుతూ ఉండడం చేయాలన్నమాట. బయట తిరుగుతుండడం అంటే మన ఇంటి వెలుపల కూర్చోవడం కానీ, లేకపోతే సన్ రేస్‌లో కాసేపు స్పెండ్ చేసి రావడం కానీ, లేకపోతే పార్క్‌లో కూర్చోవడం కానీ ఇలాంటివి కూడా చేయొచ్చనమాట. అయితే ఇప్పుడు మోదీ కేర్ వెల్ విటమిన్ డి3 యొక్క విశేషాలు చెప్పుకుందాం. ఇప్పుడు విటమిన్ డి ఇంకా డి1, డి2, డి3 గురించి వాటి అంటే అవి తక్కువగా ఉండడం వలన వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, ఎక్కువైపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అన్నీ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అయితే ఇప్పుడు మోదీ కేర్ విటమిన్ డి3 చేసే పని ఏంటండి? మోదీ కేర్ విటమిన్ డి3 ఇట్ ఈస్ అ సప్లిమెంట్. ఓకే. సో సపోర్ట్స్ స్ట్రాంగ్ బోన్, కాల్షియం అబ్జార్ప్షన్ అండ్ ఇమ్యూనిటీ. విటమిన్ డి3 అనేది కాల్షియం అబ్జార్ప్షన్ కి చాలా అవసరం అన్నమాట. ఉత్తి కాల్షియం సంబంధించిన ఐటమ్స్ తినేస్తే కాదు, తర్వాత ఉత్తి కాల్షియం టాబ్లెట్స్ తినేస్తే కాదు, దాంతో పాటుగా విటమిన్ డి3 కూడా తీసుకోవాలి. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడానికి కూడా ఈ విటమిన్ డి3
చాలా అవసరం అన్నమాట. ఈచ్ మోడికేర్ విటమిన్ D3 gel capsule contains 2000 international units. ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది ఒక మెజర్మెంట్ అన్నమాట. సో 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది ఒక విటమిన్ D3లో. దిస్ ఈజ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ డోస్ ఆఫ్ విటమిన్ డి. అంటే ఇది ఒక సేఫ్ అన్నమాట. సేఫ్ మెజర్మెంట్ ఇది విటమిన్ డికి సంబంధించింది. ఎలాగా తెలిసింది? లీడింగ్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ రికమెండ్స్ 1500 to 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్. అంటే విటమిన్ డి అనేది 1500 నుంచి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు కూడా తీసుకోవచ్చని ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ అనేది రికమెండ్ చేసింది అనమాట. అంటే దీనికి సంబంధించిన నానోగ్రామ్స్ లో మనం చెప్పుకోవాలంటే 37.5 నుంచి 50 నానోగ్రామ్స్ వరకు దీని వాల్యూ బ్లడ్ లో ఉంటుంది అనమాట, బాడీలో ఉంటుంది పెర్ డే, రోజుకి. ఓకే, రోజుకి ఇంత వాళ్ళు తీసుకోవచ్చని రికమెండ్ చేశారు. మోదీ కేర్లో 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంది. అంటే ఇక్కడ సప్లిమెంట్ D2 ప్రివెంట్, ఎందుకంటే సప్లిమెంట్ విటమిన్ D2 తీసుకోవడం వల్ల ఫ్రాక్చర్స్ కానీ బోన్ తాలూకా ప్రాబ్లమ్స్ కానీ ఏమీ రాకుండా ఉంటాయి. అయితే ఎలా వాడాలి? డైరెక్షన్స్ ఫర్ యూజ్. ఒక సాఫ్ట్ జెల్ డైలీ. ఇందులో జెల్ ఒక క్యాప్సూల్ రూపంలో ఉంటుంది, సాఫ్ట్ జెల్ రూపంలో ఉంటుంది. అది డైలీ ఒకటి తీసుకోవాలి. ఇక్కడ విటమిన్ D3 ఈ టిన్నులోని 60 టాబ్లెట్స్ ఉంటాయి. రోజుకు ఒకటి వాడాలి. అంటే ఒక టిన్ మీకు 2 months వస్తుంది ఒక మనిషికి. అలాగే దీన్ని MRP 499 రూపీస్. కొనుక్కునేటప్పుడు దీని ప్రైస్ 499 రూపీస్ ఉంటుందండి. అలాగే ఒకవేళ మీరు రిజిస్టర్డ్ కస్టమర్ అయి ఉంటే దీని ఖరీదు 434 రూపాయలు, 434 రూపీస్కి వస్తుంది. అలాగే బిజినెస్ చేయదలుచుకుంటే కనుక దీని యొక్క బిజినెస్ వాల్యూమ్ కూడా ఉంది. దీని యొక్క టిన్ మీరు ఎన్ని టిన్లు పర్చేస్ చేసినప్పటికీ ఒక్కొక్క టిన్కి 260.4 బిజినెస్ వాల్యూమ్ ఉంటుంది. అలాగే 9.6 పాయింట్ వాల్యూ ఉంటుంది అనమాట. సో ఇవ్వండి వివరాలు. విటమిన్ D3 మోదీ కేర్ వెల్ విటమిన్ D3 తాలూకా వివరాలు, ఇంకా విటమిన్ D3 తాలూకా వివరాలు అన్నీ కూడా మనం క్లుప్తంగా చర్చించుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.